Hi all, welcome back to Hackversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం బెటర్ క్యాప్ టూల్ యూజ్ చేసుకొని హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేసాం కదా. ఈరోజు క్లాస్లో డిఎన్ఎస్ స్పూఫింగ్ ఎలా పర్ఫామ్ చేయాలన్నది చూద్దాం. దానికోసం అసలు డిఎన్ఎస్ స్పూఫింగ్ ఎలా చేస్తాము, అసలు అవుట్పుట్ ఏమొస్తుందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక వెబ్సైట్ హిట్ చేయండి. నేను నా వెబ్సైట్స్ హిట్ చేస్తున్నాను. హిట్ చేయగానే ఈ వెబ్సైట్కి సంబంధించిన డేటా అనేది పాపులేట్ అయింది. కాకపోతే డిఎన్ఎస్ స్పూఫింగ్ చేసేటప్పుడు ఏదైతే హ్యాకర్ తన వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేసుకున్న కస్టమ్ వెబ్ పేజ్ ఉంటుందో అది హిట్ అవ్వాలి. ఓపెనింగ్ మాత్రం యూఆర్ఎల్ ఓపెన్ చేసేది మాత్రం హ్యాక్వర్సిటీ అనే ఓపెన్ చేస్తాడు. కాకపోతే అటాక్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ హిట్ చేస్తే కస్టమ్ ప్రిపేర్డ్ ఖాళీ లినక్స్లో ఉన్న వెబ్ సర్వర్లో ఉన్న యూఆర్ఎల్ హిట్ అవ్వాలి. సో దానికోసం మనం ముందుగా వర్చువల్ మిషన్ ఓపెన్ చేసుకుందాం. తర్వాత మన రెండు అటాకర్ మిషన్ని, విక్టిమ్ మిషన్ని టర్న్ ఆన్ చేసుకుందాం. పవర్ ఆన్ అండ్ విండోస్ మిషన్ పవర్ ఆన్. ఇప్పటిదాకా ఎవరైనా నా లాస్ట్ 8 క్లాసెస్ చూడకపోయి ఉంటే ముందు ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఈ లెక్చర్ నేను రెడీ చేసే టైంకి ఎన్నిసార్లు ఇష్యూస్ వచ్చిందంటే లిటరలీ ఆపేద్దాం అనుకున్నా. కాకపోతే మీకు కమిట్ అయి ఉన్నాను కదా, నెక్స్ట్ 100 days వీడియోస్ పెడతానని, అందుకే వీడియో చేస్తున్నా. ఓన్లీ ఫర్ కమిట్మెంట్. Reset. It's rebooting. ఫస్ట్ మనం వెబ్ సర్వర్ని క్రియేట్ చేసుకుందాం. దానికోసం టర్మినేటర్ ఓపెన్ చేసుకొని వెబ్ సర్వర్ని టర్న్ ఆన్ చేసుకుందాం. సో దానికోసం మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే సర్వీస్ అపాచీ టు స్టార్ట్ అని ఎంటర్ క్లిక్ చేయగానే సర్వీస్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఏం ఎర్రర్స్ రాకపోతే సర్వీస్ స్టార్ట్ అయినట్టు. బేసిక్గా ఈ సర్వర్ని హిట్ చేయాలంటే, ఈ వెబ్ సర్వర్ని హిట్ చేయాలంటే మనము మన సిస్టమ్ యొక్క ఐపీని హిట్ చేయాలన్నమాట. సిస్టమ్ ఐపీ ఏంటంటే 10.10.1.132. దాన్ని మనం బ్రౌజర్లో హిట్ చేసినట్టయితే బేసిక్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. కాకపోతే మనం దాన్ని కస్టమైజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం యూఆర్ఎల్ని హిట్ చేద్దాం. 10.10.1.132 హిట్. ఇదెందుకు ఓపెన్ అయిందంటే కస్టమైజ్డ్ కోడ్ నేను ఇచ్చాను కాబట్టి. ఎక్కడిచ్చాను? ఇండెక్స్ ఈ సర్వర్ వెబ్ పేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇచ్చాను. అవి ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఫైల్ మేనేజర్లో ఒక పాత్ ఎంటర్ చేస్తే మనము వెబ్ సర్వర్కి సంబంధించిన వెబ్ పేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి నావిగేట్ అవుతాం. సో దానికోసం మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన పాత్ ఏంటి? var html హిట్. ఈ ఇండెక్స్ పేజ్లో నేను ఆ కోడ్ పెట్టాను అనమాట, ఇన్స్టాగ్రామ్ యొక్క కోడ్. మనం ఈసారి ఫేస్బుక్ కోడ్ పెడదాం. ఫేస్బుక్ కోడ్ ఎలా తీసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను. టెక్స్ట్ ఎడిటర్ సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ చేయండి. అక్కడ ఏదైతే నేను ఇన్స్టాగ్రామ్ కోడ్ కనిపించిందో మీకు, ఆ కోడ్ అక్కడ కనిపిస్తుంది. ఈ కోడ్ ఇక్కడ ఏదైతే మీకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుందో నేను బ్యాక్ ఎండ్లో ఈ కోడ్ రాసి పెట్టాను అనమాట. ఇదంతా ఫ్రంట్ ఎండ్ HTML పేజ్ కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫేస్బుక్ పేజ్ వాడాలనుకుంటున్నావు, ఫేస్బుక్కి సంబంధించిన కోడ్ నువ్వు చాట్‌జీపీటీలో ఫెచ్ చేసుకొని నువ్వు ఇక్కడ పెట్టుకొని నువ్వు దాన్ని హిట్ చేయొచ్చు. అందుకు రెండర్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను సర్వీస్ స్టాప్ చేసేస్తాను.
స్టాప్ చేసేస్తే ఏదైతే వెబ్సైట్ని ఇక్కడ హిట్ అవుతుందో అది కనపడదు. చూసారా, అనేబుల్ టు కనెక్ట్ వస్తుంది. మళ్ళీ నేను సర్వీస్ని అప్ చేస్తాను, మీకు ఆ వెబ్సైట్ అన్నది కనిపిస్తుంది. రైట్, అర్థమైంది కదా నేను ఇది ఎలా సెట్ చేశాను అన్నది. ఇప్పుడు ప్రాపర్ హ్యాండ్స్ ఆన్లోకి డైవ్ అయిపోదాం. దానికోసం మనం ఫస్ట్ బెటర్ క్యాప్ టూల్ని యాక్టివేట్ చేసుకోవాలి. బెటర్ క్యాపే, నేను డిఎన్ఎస్ స్పూఫింగ్ అన్నాను మళ్ళీ బెటర్ క్యాప్ అంటున్నానని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. బెటర్ క్యాప్ టూల్ ఏం చేస్తుందంటే 2 డివైజెస్ మధ్యలో మనల్ని మిడిల్ ఆఫ్ ద పర్సన్ కింద ప్లేస్ చేస్తుంది. అంటే మనం మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ పర్ఫామ్ చేయడానికి మనకు స్కోప్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అందుకు మనం బెటర్ క్యాప్ టూల్ని కూడా వాడతాం. 80 మనం అన్ని కమాండ్స్ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం, క్యాప్లెట్ టూల్ వద్దు. ఎందుకంటే మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లో మనకి మంచి గ్రిప్ దొరుకుతుంది అనమాట. విండోస్ సర్వర్ కూడా రెడీగా ఉంది, సో దీన్ని కూడా టర్న్ ఆన్ చేసుకుందాం. PA60RT. It will take some time to boot. బూట్ అయింది. సో ఇప్పుడు మనం అటాక్స్ అనేవి పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ మనం బెటర్ క్యాప్ నేర్చుకునే టైంలో టర్న్ ఆన్ చేసుకుంది ఏంటి, net.probe ఆన్. net.probe ఆన్ని టర్న్ ఆన్ చేసుకున్నాం. దాంతోపాటు net.recon కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం టర్న్ ఆన్ చేయాల్సింది ఏఆర్పి స్పూఫింగ్ని ఆన్ చేసే కన్నా ముందు మనం కొన్ని పారామీటర్స్ అనేవి సెట్ చేసుకోవాలి. అది సెట్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి, సెట్ స్పేస్ arp.spoof.full duplex true, enter. Next parameter set space arp.spoof.targets. టార్గెట్ ఏంటి, మన విక్టిమ్ మిషన్ యొక్క IP8010.10.1.131. మీరు అది తెలుసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు మాన్యువల్గా తెలుసుకోవాలంటే CMD ఓపెన్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ARP-A. ఇక్కడ ఏదైతే ఇంటర్ఫేస్ యొక్క IP ఉందో ఇదే ఈ విండోస్ మెషిన్ యొక్క IP. ఆ IP మనం టార్గెట్గా ఫిక్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెట్ arp.spoof.targets అండ్ ఇట్స్ IP అని రాసి ఎంటర్ క్లిక్ చేయగానే టార్గెట్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. ఇప్పుడు మనం ARP స్పూఫింగ్ మాడ్యూల్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయాలంటే దానికి కమాండ్ ఏంటి, ARP స్పూఫ్ ఆన్. అండ్ తర్వాత అక్కడ నుంచి డేటా కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి, విండోస్ సర్వీస్ నుంచి మన ఖాళీ మిషన్లోకి డేటా అన్నది కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి net.sniff అనే మాడ్యూల్ని కూడా టర్న్ ఆన్ చేస్తున్నాం. వన్స్ ఇది టర్న్ ఆన్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుద్ది. ఇక్కడ చూసినట్టయితే ఇది మన రౌటర్ యొక్క గేట్వే, ఇంటర్నెట్ ప్రొవైడర్ గేట్వే యొక్క మ్యాక్ అడ్రస్. అండ్ ఇది మన సిస్టమ్ ఏదైతే నా ఖాళీ మిషన్ ఉందో దాని యొక్క IP అడ్రస్ అండ్ దాని యొక్క మ్యాక్ అడ్రస్. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతాయి, రెండు సేమ్ అవుతే మాత్రమే మనం మ్యాన్ ఇన్ ద మిడిల్గా ప్లేస్ అయినట్టు. అది ప్లేస్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి. చూసారా, సక్సెస్ఫుల్గా రెండింటి మ్యాక్ అడ్రస్ సేమ్గా మ్యాచ్ అయిపోయాయి. ఇప్పుడు మనం DNS స్పూఫింగ్ అనేది అటాక్ చేయాలి. DNS స్పూఫింగ్ చేయడం కూడా కొన్ని పారామీటర్స్ సెట్ చేసుకోవాలి. దానికోసం మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఏంటి, హెల్ప్ స్పేస్ DNS.spoof. ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని కమాండ్స్ వస్తుంది. ఫస్ట్ DNS స్పూఫ్ అడ్రస్ సెట్ చేసుకోవాలి, తర్వాత ఆల్ సెట్ చేసుకోవాలి అండ్ డొమైన్ సెట్ చేసుకోవాలి. ఎందుకు సెట్ చేసుకోవాలంటే DNS.spoof.address అనేది
ఏ వెబ్ సర్వర్ హిట్ అంటే నువ్వు ఏ యూఆర్ఎల్ని హిట్ చేస్తే టార్గెటెడ్ యూఆర్ఎల్ ఏది రావాలి. బేసిక్గా మందే రావాలి కదా, 10.10.1.132 రావాలి కదా. బేసిక్గా ఈ టూల్ డిఫాల్ట్గా అదే సర్వీస్ ఏదైతే ఐపీ ఇంటర్ఫేస్ ఐపీ ఉంటుందో దాన్ని ఫిక్స్ చేసి పెడుతుంది. సో దాన్ని మనం సెట్ చేయక్కర్లే. ఇది సెట్ చేసుకోవాలి అండ్ డొమైన్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సెట్ స్పేస్ DNS .spoof .all స్పేస్ ట్రూ అని ఇచ్చి ఒక పారామీటర్ సెట్ చేసుకోవాలి. అండ్ మనం ఏ యూఆర్ఎల్ని హిట్ చేస్తేనే మన టార్గెటెడ్ యూఆర్ఎల్ వెబ్ సర్వర్ రావాలి అని చెప్పేసి కూడా సెట్ చేసుకోవాలి. దానికోసం డొమైన్స్ సెట్ చేయాలి. నేను హ్యాక్వర్సిటీ వెబ్సైట్ని హిట్ చేస్తే నాకు అక్కడ మనం వెబ్ సర్వర్లో బిల్డ్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, అది ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నాం. రైట్, hackversity.com separated with comma and all subdomains also need to be included. అందుకు మనం రాస్తున్న నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కమాండ్ ఇది, hackversity.com అని ఇచ్చి డిఎన్ఎస్ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా డిఎన్ఎస్ని టర్న్ ఆన్ చేయాలి. డిఎన్ఎస్ టర్న్ ఆన్ చేయడానికి కమాండ్ ఏంటి, net dns.spoof on. ఇది ఆన్ చేసి ఒక్క 2 minutes మనం వెయిట్ చేసిన తర్వాత మనం అటాక్ అనేది పర్ఫామ్ చేద్దాం. దానికన్నా ముందు నేను మళ్ళీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. హ్యాక్వర్సిటీ అని హిట్ చేస్తే ఈ వెబ్సైట్ కదా ఓపెన్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడు విక్టిమ్ మిషన్లో ఈ యూఆర్ఎల్ హిట్ చేసేటప్పుడు ఈ యూఆర్ఎల్ ఓపెన్ అవ్వాలన్నమాట. అంటే హ్యాక్వర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ వెబ్ పేజ్ మనకి లోడ్ అవ్వాలి విక్టిమ్ మిషన్లో. సో అది లోడ్ అవ్వడానికి మనం 2 minutes వెయిట్ చేద్దాం టు కాన్ఫిగర్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. లెట్స్ ఓపెన్ అవర్ విండోస్ సర్వర్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. క్రోమ్ బ్రౌజర్లో హ్యాక్వర్సిటీ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. చూడండి, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే మనం కస్టమ్ ప్రిపేర్ చేసుకున్నామో అది ఓపెన్ అవుద్ది. hackversity.com ఎంటర్. హుర్రే, చూసారా, ఇది డిఎన్ఎస్ స్పూఫింగ్ అంటే. యూఆర్ఎల్ ఏం హిట్ అవ్వాలి, బేసిక్గా హ్యాక్వర్సిటీ అంటే ఏం ఓపెన్ అవ్వాలి, ఇది కదా ఓపెన్ అవ్వాలి. కాకపోతే ఎందుకు ఇది ఓపెన్ అయింది, మనం డిఎన్ఎస్ స్పూఫింగ్ చేసాం కాబట్టి. సో అర్థమైంది కదా. ఎవరికి ఫర్ సపోజ్ ఇది ఎక్కడ ఏ కేసులో ఉపయోగపడుతుందంటే, నువ్వు ఇక్కడ ఏదైతే నువ్వు ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ చదువుకోవడానికి యూడెమీ లింకే ఓపెన్ చేశాడు అనుకుందాం. కాకపోతే యూడెమీ లింక్ ఓపెన్ అవ్వకూడదు. యూడెమీ లాంటిదే ఫేక్ వెబ్సైట్ నువ్వు క్రియేట్ చేసి అది నువ్వు ఆల్రెడీ నీ వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేసుకున్న ఫేక్ వెబ్సైట్ రెండర్ వీళ్ళ సిస్టంలో అనేది ఓపెన్ అవ్వాలి. అప్పుడేమవుతుంది, సేమ్ లాగిన్స్ అనుకొని యూడెమీ క్రెడెన్షియల్సే అనుకొని యూడెమీ లాగిన్స్ ఎంటర్ చేస్తాడు. అప్పుడేమవుద్ది, యూడెమీ క్రెడెన్షియల్స్ నీ సిస్టంలో లాగ్ అవుతాయి, నీ ఖాళీ మిషన్లో లాగ్ అవుతాయి, నీకు వాడి క్రెడెన్షియల్స్ తెలిసిపోతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు, అతను కొనుక్కున్న కోర్సెస్ని నువ్వు ఫ్రీగా ఎగ్జిక్యూట్ చేసి వాడుకుంటావు. ఇదన్నమాట యూస్ కేస్. సో ఈ విధంగా మనం డిఎన్ఎస్ స్పూఫింగ్ అనేది చేస్తాం. ఇంకా మీరు ఎక్కువ నాలెడ్జ్ నెక్స్ట్ క్లాస్లో మనం వైర్షార్క్ టూల్ యూజ్ చేసుకొని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలన్నది చూద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.